హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ముందుగా మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. అలాగే మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు క్రిస్మస్ డే కదండి. అయితే నేను ఈరోజు ఏం చేస్తున్నాను, ఏం తిన్నాను, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ కీర్ చేస్తున్నాను. కీర్ అంటే ఏం కాదండి, ఇది సేమియాలనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ముందు ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నా. అదే కడాయిలో కొంచెం గీ వేసుకొని, ఇక్కడ నేను కీర్ కానీ వేరేగా దొరుకుతాయండి. అది బయట షాప్స్లో అమ్ముతారు, లేకపోతే సూపర్ మార్కెట్లో కూడా ఉంటాయండి. అది తీసుకొని సన్నంగా ఉంటాయి, అంటే సేమియా అయితే కొంచెం లావుగా ఉంటుంది. ఇదైతే సన్నంగా పొడుగ్గా ఉంటాయండి. తీసుకొని ఇలాగ నేను కొంచెం ఆయిల్ గీ వేసుకొని దాంట్లోనే ఇవి వేసేసుకొని ఇలాగా వేపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. ఇదైతే అయిపోయిందండి, పక్కన పెట్టేసుకున్నాను కదా. పాలైతే పెట్టేసుకొని ఇక్కడ నేను కొన్ని గిన్నెలు ఉన్నాయి రాత్రి మిగిలినవి, అవన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. ఈరోజు క్రిస్మస్ కదండి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే ఈ గిన్నెలు కడగడం అయితే అయిపోయిందండి. దాంతోపాటు ఇక్కడ నేను పాలు కూడా కాసానండి, కాగుతున్నాయి. పాలు కాగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. ఇంకొక అదే గిన్నెలో మళ్ళీ వెలిగించుకొని పెట్టుకొని దాంట్లోనే నేను ఇందాక కాసి పెట్టుకున్నాను కదా, ఆ పాలు అనేది దీంట్లోకి వేసుకుంటున్నాను. అంటే మొత్తం వేయట్లేదండి, కొన్ని వేసుకొని పక్కన పెట్టుకుంటాను. ముందుగా నానబెట్టుకున్న 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నానండి సగ్గుబియ్యము, ఒక చిన్న గ్లాస్ అనేది. అదంతా దీంట్లో వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా చేతితో పట్టుకుంటే స్మాష్ అయిపోవాలి, ఈజీగా మనకి మెత్తగా అయిపోవాలి. గట్టిగా ఉంటుందంటే ఇంకో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒకసారి వేసాను కదా, అన్నీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఎందుకంటే దగ్గర దగ్గర అయిపోతుంది, సరిగ్గా ఓపెన్ అవ్వదు కదా, అంటే అంటుకుపోతుందని చెప్పేసి నేను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నా. ఇక్కడ చూడండి బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా కీర్, దాన్ని దీంట్లో వేసుకుంటున్నానండి. ఇప్పుడు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టి కొంచెం ఉడకనివ్వాలండి. కొంచెం ఇప్పుడు బాయిల్ వస్తుంది కదా, ఇప్పుడు నేను ఏం చేశానంటే దీంట్లో షుగర్ అనేది వేసుకున్నా. నేనైతే షుగర్ మొత్తం వేయట్లేదండి, దీంట్లో నేను కొంచెం మిల్క్ వేస్తున్నాను. అందుకని నేను హాఫ్ ఇది హాఫ్ అదే వేస్తాను. మిల్క్ మేడ్ మనకి బయట ఎక్కడైనా దొరుకుతుందండి, మనకి ఈజీగా దొరుకుతుంది. అది లేకపోతే మామూలుగా మీరు షుగర్ అన్నా కంప్లీట్గా వేసేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నానండి. దీంట్లో ఇలా వేసుకుంటే కీర్లో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అందుకని నేనైతే ఖచ్చితంగా మిల్క్ మేడ్ వేస్తానండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొంచెం సేపు మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఇది ఇదైతే కొంచెం బాగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం ఇంకా దగ్గర పడుతుంది, ఇంకొంచెం పాలు వేస్తే కొంచెం సరిగ్గా సరిపోతాయని చెప్పేసి కొంచెం మిల్క్ అయితే వేసుకున్నాను ఇక్కడ. అది వేసుకున్న తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసుకొని కొంచెం సేపు బాగా కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసి ఒక 5 minutes అలా ఉంచేస్తే
కొంచెం అంతా సెట్ అవుతుందండి. ఇలా రెడీ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. నేనైతే ఇది మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తానండి, అందుకని ఇంత ఎక్కువ చేశాను. ఇది అయిపోయిన తర్వాత నేను స్నానం చేసి రెడీ అయిపోయాను. ఈరోజు నేనైతే ఇలా రెడీ అయ్యి వచ్చానండి. ఎలా ఉందండి నా డ్రెస్ అనేది కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్నది కదండి ఈ డాట్స్ అని, అవి నేనే కుట్టాను. ఎలా ఉందో చెప్పండి. ఇదైతే మా నైబర్స్ ఇచ్చారు, వాళ్ళు ఇచ్చింది ఇది. ఇక నేనైతే టేస్ట్ చేస్తున్నాను. అప్పటికే చాలా టైం అయిపోయిందండి ప్రేయర్కి. ఇంకా అందుకని హడావిడిగా తింటున్నాను ఇక్కడ. కీర అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది. నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది మీకు షేర్ చేసుకుంటున్నాను. దాంతోపాటు మా నైబర్స్ ఇచ్చారని చెప్పాను కదా, వాళ్ళు కూడా సేమియా చేశారు. అయితే వాళ్ళైతే ఇక్కడ బెల్లం వేశారు, షుగర్ వేయలేదు. దాంతోపాటు గారెలు కూడా ఇచ్చారండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి వాళ్ళు కూడా చేసింది. మా హస్బెండ్ ఆల్రెడీ వచ్చేసారు, అందుకనే హడావిడిగా తింటున్నాను ఇక్కడ. ఇది తినేసి నేనైతే చర్చ్కి వెళ్ళిపోయానండి. మధ్యాహ్నం వచ్చేటప్పటికి 2:30 అయిపోయింది వచ్చేటప్పటికి మాకు. చర్చ్ నుంచి వచ్చేసామండి ఇద్దరము. అంటే మా హస్బెండ్ ఆల్రెడీ డ్యూటీకి వెళ్ళారు. డ్యూటీ చేసుకుని తను ఎర్లీగా వచ్చేసారనమాట. చర్చ్ కూడా వచ్చారు. చర్చ్ నుంచి వస్తూ వస్తూ ఇక లేట్ అయిపోయింది, 2:30 అయిపోయింది కదండి. ఇంక వంట చేసేంత టైం లేదు. సర్లే వేళ స్పెషల్ డే కదా అని చెప్పేసి ఇంకా బయట నుంచి బిర్యానీ తెచ్చుకున్నామండి. అది క్షత్రియ బిర్యానీ అండి. మాకు ఇష్టమైన ఫేవరెట్ ప్లేస్ అంటే అదే. మాకైతే చాలా ఇష్టం. ఇక్కడైతే మా హస్బెండ్ సర్వింగ్ చేస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నాకైతే ఫేవరెట్. నా పెళ్ళైనప్పుడు ఒకసారి మా హస్బెండ్ తీసుకొచ్చారు. అప్పటి నుంచి నేను దీన్నే బాగా తింటాను. ఎప్పుడు తెచ్చుకున్నా మేము ఇదే తెచ్చుకుంటాము. బహుశా మీకు ఈ క్షత్రియ బిర్యానీ మీకు కనిపిస్తుందేమో. ఈరోజు అంటే సెలబ్రేషన్స్ అంటూ ఏం లేవండి. చర్చ్లోనే ఇంకా ఎక్కువ సేమ్ టైం గడపం కదా, అదే మాకు హ్యాపీనెస్ నాకైతే. అది అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చి భోంచేసి కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం రిలాక్సింగ్ కోసం అలా బయటికి వెళ్ళామండి. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. దాంతోపాటు వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, చాలా చలిగా కూడా ఉంది. అదే ఎలా ఉంది ఒకసారి మీకు చూపిద్దాము అని చెప్పేసి ఇలా వీడియో తీసానండి. ఇక నైట్ ఇంకా ఇక్కడ వేడివేడి బొబ్బట్లు వేస్తుంటే ఆ బొబ్బట్లు అయితే తిన్నాము ఇద్దరము. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.